రైతులకు విడతల వారీగా 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి అని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో 2 లక్షల రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్న మాటకు నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹1,50,000 ఉన్న రైతులకు రుణమాఫీ చేసి మూడో విడతగా ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవెల్లలా రైతుల పక్షాన్ని నిలుస్తుందన్నారు. అనంతరం మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ మాటలను నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాత్రికా మారుతి, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, నరసింహారెడ్డి, కుమ్మట సత్యనారాయణ, లింగం గౌడ్, మధుసూదన్ రెడ్డి, బాజా రమేష్, లౌడ్య రామచంద్ర నాయక్, రాజు నాయక్, రాజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బోయిని చంద్రం, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ గౌడ్, బాగులు గౌడ్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, లింగస్వామి, మ్యాదరి నరసింహులు, రిషికేష్ యాదవ్, బొట్టు మౌరం రాజు, చిన్న అంజాగౌడ్, రమేష్, సూరారాములు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండలం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ దఫాలుగా 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ ఈరోజు 15 ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేట మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తదనంతరం ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు. మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినరు, బీరకాయలు అమ్మినరు, అలాగే పనులు తోముకుంటున్నారు. వాళ్ళ దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల, మహిళల పట్ల నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆడ మహిళలకు అందరికీ కూడా, తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము నిజాంపేట మండల తరఫు నుంచి కోరుతున్నాము. కేటీఆర్ గారు, మీరు ఎప్పుడైతే ప్రజలను, మహిళలను అవమానించిరో మీ పతనం కూడా ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన దాన్ని కూడా కొంచెం ఉన్నది, దాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు మహిళల పట్ల ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి. అందు గురించి నిజాంపేట మండల తరఫు నుంచి మేమందరము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అనేది 100 సంవత్సరాల చరిత్ర పార్టీ కాదు, 10 సంవత్సరాలలో వచ్చిన పార్టీ కాదు. మీ నాయన మీరు అందరు పోయి కూడా సోనియా గాంధీ ముఖంగా ఢిల్లీలో ఏం చేసిర్రో కూడా పత్రికలలో వచ్చింది. అదాన్ని ఆలోచన చేసుకొని మహిళలను మీరు విమర్శించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గౌరవించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.